గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. లక్ష్మి అనే గవర్నమెంట్ టీచర్ హత్యకు గురైంది. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. లక్ష్మి తన ఇంటి ముందు శవమై పడి ఉంది. అయితే కొడుకు యశ్వంతే ఈ హత్య చేసినట్లుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కొడుకు యశ్వంత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొడుకుకి తల్లికి మధ్య ఎటువంటి వివాదాలున్నాయి, ఎందుకని హత్య చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి అనేది కూడా ఇంకా కారణాలు అయితే ఏవి తెలియరాలేదు. లక్ష్మిని కత్తితో గొంతు కోసి కొడుకు యశ్వంతే హతమార్చినట్లుగా అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఇంకా అంటే కొడుకు యశ్వంత్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొడుకును కూడా విచారిస్తున్నారు. రైట్, దీనికి అయితే ఎందుకు కొడుకు యశ్వంత్ తల్లి లక్ష్మిని హత్య చేశాడు, ఈ విషయానికి సంబంధించి పోలీసులు అయితే కొడుకు యశ్వంత్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, అసలు కొడుకు తల్లి మధ్య ఉన్న వివాదం ఏంటి, చుట్టుపక్కల స్థానికులు కానీ తండ్రి కానీ కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి కారణాలు చెప్తున్నారు? దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి కన్న తల్లిని కొడుకు దారుణంగా కత్తి గొంతు కోసి హత్య చేసినట్టయితే మాత్రం ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల వారు మాత్రం కేవలం ఎవరైతే కుమారుడు యశ్వంత్ ఉన్నాడో, యశ్వంత్ జులాయిగా తిరుగుతున్నాడు, తల్లిని చీటికి వాటికి డబ్బులు కావాలంటూ కూడా వేధించడం ఇది కొంతకాలం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం తల్లి కేవలం తన జులాయిగా తిరగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ హత్యకు పాల్పడేది తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఈ హత్య గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకొని యశ్వంత్ని విచారిస్తున్నారు. అంటే ఈ ఏదైతే హత్య మాత్రం ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం పొద్దున సంచలనపడింది. ఎందుకంటే తల్లి హత్య చేసి కుమారుడు ఎవరైతే యశ్వంత్ పారిపోయే పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ప్రజలు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటన కూడా కేవలం ఉదయం పాలకుర్రాడు చుట్టుపక్కల వారికి ఒకసారి మొదటిగా గురించి చెప్పడంతోనే మాత్రం హత్య వెలుగులోకి వచ్చింది. అయితే యశ్వంత్ మాత్రం కేవలం తన తల్లిని జులాయిగా తిరగడానికి డబ్బులు ఇవ్వకపోవడం, పదే పదే ఇలా వేధించడం మాత్రం చుట్టుపక్కల స్థానికులు అయితే మనకి సమాచారం ఇస్తున్నారు. హత్య గల కారణాలు మాత్రం పూర్తిస్థాయిలో పోలీసు విచారణలో బయట వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాధిక, రైట్, ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ పోలీసులు ఏం చెప్తున్నారు శివ? పోలీసులు అయితే మాత్రం యశ్వంత్ అదుపులో తీసుకున్నారు. అయితే కేవలం యశ్వంత్ తల్లిని దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ డబ్బుల వివాదం ఇంకా ఏదో లేదా ఆస్తి వివాదాలు ఉన్నాయా లేదా ఇంకా కారణాలు ఏమున్నాయి, యశ్వంత్ అయితే ఇప్పటి వరకు కూడా వివాహం కానట్టు తెలుస్తుంది. అయితే వివాహం దానికి సంబంధించి కూడా తల్లికి కుమారుడికి ఏమన్నా ఘర్షణలు చోటు చేసుకున్నాయా లేదా కేవలం డబ్బుల కోసం హత్య చేశాడనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులతో ఇంకా విచారణ చేస్తున్నారు. పోలీసు అదుపులో ఉన్నాడు యశ్వంత్. రాధిక, రైట్ శివ, యశ్వంత్ వయస్సు ఏమిటి, ఏం చదువుకున్నాడు, వివరాలు ఎలా ఉన్నాయి? యశ్వంత్ అయితే ప్రస్తుతం అతనికి వయసు మాత్రం 23 సంవత్సరాలు అంటే మన ప్రాథమికంగా తెలుస్తుంది. యశ్వంత్ మాత్రం కాస్త కొంతవరకు చదువుకున్నాడు, తన డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ డిగ్రీ తర్వాత చదువు మధ్యాహ్నం ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. తనకి ఎలాంటి ఇది లేదు. కేవలం ఇప్పటి వరకు తనకి పెళ్లి కూడా కానట్టు తెలుస్తోంది. కేవలం ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే తప్ప పెళ్లి పరిస్థితి లేదు కాబట్టి తల్లి మొదటి నుంచి ఇలా సూచిస్తుంది. అయితే యశ్వంత్ మాత్రం కుటుంబాన్ని పట్టించుకోకుండా, తల్లిని పట్టించుకోకుండా కేవలం జులాయిగా తిరగడం, మాటికి డబ్బుల కోసం తల్లిని వెనుక వల్లే ఈ హత్యకు చోటు చేసుకున్నట్లయితే మనం ప్రాథమికంగా తెలుస్తుంది. రైట్ శివ, తల్లి గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవారని తెలుస్తుంది. సో తల్లి కొడుకుల మధ్య ఏ విధంగా ఉండేది అనేది తల్లి కొలీగ్స్ కానీ స్నేహితులు కానీ తండ్రి ఎటువంటి వివరాలు చెప్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్స్ ఏమంటున్నారు? తల్లి అయితే ఆమె ప్రభుత్వ టీచర్ గా ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాలు అంటే దాదాపు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కుమారుడికి అయితే మొదటి నుంచి కూడా ఆమె సూచిస్తూ వస్తున్నారు. డబ్బుల విషయంలో కాస్త మొదటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు కూడా తల్లిని ఇంటి దగ్గరలో ఇంట్లో కూడా వేధించేవాడు, తల్లిని కొట్టేవాడు. అయితే తండ్రి ఉన్నాడు లేదంటే మనకు ప్రాథమికంగా సమాచారం రావాల్సి ఉంది. తల్లి కేవలం తన తండ్రి కూడా లేనట్టయితే తెలుస్తోంది. కేవలం ఆ డబ్బుల కోసమే, డబ్బులతో పాటు కూడా తనకి పెళ్లి చేయాలంటూ తల్లిని కొనడం, ఆ తర్వాత తల్లి వీటన్నిటికీ కూడా తను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ తల్లించడం, కేవలం అయితే ఇవన్నీ పట్టించుకోకుండా జులాయిగా తిరగడం, తాగడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం తల్లి మందలించడం వల్ల ప్రతిరోజు ఇది కొనసాగుతూనే ఉంది అంటూ చుట్టుపక్కల కూడా మనం ప్రాథమిక సమాచారం ఇస్తున్నారు. ఆ తల్లిని వేధింపులకు గురి చేయడం, కేవలం తల్లి శనివారం అర్ధరాత్రి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ హత్యకు దారి తీసిందని స్థానికంగా చెప్తున్నారు. రాధిక, రైట్ శివ, అయితే హత్య జరిగిన టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారా? సో తండ్రి ఆ రోజు అంటే హత్య జరుగుతున్న టైంలో నిలువరించడానికి ప్రయత్నించలేదా? సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా?
శనివారం అదైతే ఘటన చోటు చేస్తున్న సమయం మాత్రం శనివారం అర్ధరాత్రిగా తెలుస్తుంది. సో అర్ధరాత్రి కావడంతో చుట్టుపక్కల వారు ఎవరు గుర్తించకపోవడం, ఇంట్లో తల్లి కుమారుడు మాత్రమే ఉండడంతో మాత్రం ఈ ఘటన ఉదయం వరకు కూడా వెలుగులోకి రాలేదు. అర్ధరాత్రి సమయం తర్వాత మాత్రం ఈ ఘటన అంటే అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున మధ్యలో ఈ ఘటన చోటు చేసినట్టు స్థానికులు అయితే చెబుతున్నారు. ఈ ఘటన కూడా మొదటగా గుర్తించింది పాలకుర్రాడు. సో ఈ నేపథ్యంలో పాలకుర్రాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రక్త మరకలు గుర్తించి చుట్టుపక్కల సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల వారు కూడా వెంటనే సమాచారం పోలీసులు వచ్చి వెంటనే ఎవరైతే ఉన్నారో నిందితుడు పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్యగల కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీసులు విచారణ తేలాలి. అయితే మొదటగా మాత్రం పోలీసులు తర్వాత చుట్టుపక్కల చెబుతున్న సమాచారం ప్రకారం కేవలం యశ్వంత్ ఎవరైతే కుమారుడు ఉన్నాడో మొదటి నుంచి కూడా తను జులాయిగా తిరుగుతున్నాడు, ఎలాంటి పని బాట లేకుండా తిరగడం, ఈ నేపథ్యంలో తల్లి మందలించడం. సో ఈ ఘటనంటి ఈ నేపథ్యంలో మాత్రం కేవలం కుమారుడు జులాయిగా తిరగడం వల్లే తిరగడం, తల్లి వీటిని మందలించడం. సో ఈ నేపథ్యంలో హత్యకైతే దారి తీసిందని ప్రాథమికంగా తెలుస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, తల్లి మందలించిందని ఆమె గొంతు కోసి హత్య చేశాడు కొడుకు యశ్వంత్. వంటింట్లో ఉండగా తల్లి లక్ష్మితో యశ్వంత్ గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే అంటే ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగి అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇవ్వాలి అంటూ కొడుకు బలవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలోనే వాగ్వాదం జరిగి తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు యశ్వంత్ కత్తితో తల్లి గొంతు కోసి రక్తపు మడుగులో ఉన్న తల్లిని ఇంకా కసి తీరక ఈడ్చుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ బయట అంటే ఇంటి మెయిన్ డోర్ బయట పడేసినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే తల్లిని హత్య చేసే టైం అదంతా అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి టైంలో తండ్రి వేరొక గదిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తండ్రిని కూడా యశ్వంత్ బంధించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. యశ్వంత్ బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. అయితే యశ్వంత్ మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఈ హత్యకు గల కారణాలు కానీ యశ్వంత్ మానసిక పరిస్థితి గురించి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది చాలా దారుణ ఘటన. పాలిచ్చి పెంచి పోషించిన తల్లిని అత్యంత కిరాతకంగా అంటే కేవలం డబ్బులు ఇవ్వలేదు అన్న కారణంతో వెనక ముందు ఆలోచించకుండా ఆగ్రహానికి గురై అంటే మోస్ట్లీ ఈ హత్యలన్నీ కూడా ఆవేశంలోనే జరుగుతాయి, ఆలోచన కొరవడిపోతుంది. సో ఆ టైంలో అసలు తల్లి అని కూడా ఆలోచించకుండా కొడుకు హత్య చేయడం అనేది చాలా దారుణమైన ఘటన. వంటింట్లో ఉండగా కత్తితో గొంతు కోసి తర్వాత కూడా ఏమాత్రం జాలి దయ లేకుండా అప్పటికీ ఇంకా స్పృహ రాకుండా మళ్ళీ తీసుకెళ్లి తల్లిని మెయిన్ డోర్ బయట పడేశాడు. చాలా దారుణమైన ఘటన. సో ఇది కూడా తెల్లవారుజాము దాకా కూడా ఈ ఘటన అనేది వెలుగులోకి రాలేదు. డోర్ బయట రక్తపు మడుగులో ఉన్న తల్లిని పాలు పోసి అతను చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. సో అప్పటి వరకు తండ్రి కూడా ఆ గదిలోనే బందీ అయి ఉన్నాడు. మరి కొడుకుని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు అనేది కూడా ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో అప్పుడు స్థానికులు అందరూ స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర చూడడంతో ఈ ఘటన అంతా కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. సో ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రొద్దుటూరులో తల్లి లక్ష్మీదేవి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. అయితే కొడుకు బీటెక్ పూర్తి చేశాడు యశ్వంత్. బీటెక్ పూర్తి చేసి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నాడు, ఉద్యోగం కూడా లేదు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో జస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి 20 నుంచి 25 లోపే వయసు ఉంటుంది. సో ఇంతలోనే అంటే ఇంత చిన్న వయసులోనే అసలు విలువలు లేకుండా తల్లినే హత్య చేసేంత దూరం వెళ్ళాడు. సో మరి వంటింట్లో ఉండగా శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తల్లి వంటింట్లో ఉండగా డబ్బుల కోసం వేధించాడు. అయితే తల్లి మరి నో చెప్పిందా, ఇంకా అసలు ఎగ్జాక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆగ్రహానికి గురైన యశ్వంత్ కత్తితో ఆమె గొంతును కోసాడు. అయితే ఆమెకు రక్తం కారుతుంది, అయినా సరే ఆమెని బయటికి తీసుకొచ్చి మెయిన్ డోర్ బయట పడేసి తను అంటే తండ్రిని కూడా వేరే గదిలో ఉంటే తండ్రిని బంధించేసి తల్లిని మెయిన్ డోర్ బయట పడేశాడు. ఈ ఘటన అంటే ఆమెకు హత్యకు గురైన ఘటన అంటే రక్తపు మడుగులో ఉన్నప్పుడైనా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళుంటే బ్రతికేదేమో. బట్ అర్ధరాత్రి కావడంతో ఎవరు గమనించలేదు. చుట్టుపక్కల మెయిన్ డోర్ బయట పడేశాడు తల్లిని. పొద్దున పాలు పోసే వ్యక్తి వచ్చినప్పుడు ఈ విషయాన్ని అంతా కూడా గమనించారు. బయట మెయిన్ డోర్ బయట తల్లి రక్తపు మడుగులో పడి ఉండడానికి గమనించి చుట్టుపక్కల వారికి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా
పాలిచ్చి పెంచి పోషించిన తల్లి కొడుకు చేతిలోని హత్యకు గురవడం అంటే ఇది నిజంగా ఇంతకంటే దారుణమైన ఘటన ఇంకేది ఉండదు. కారణం ఏదైనా కావచ్చు, బట్ హత్య చేయడం అనేది అంతవరకు కొడుకు వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి ఘటనలు కూడా మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అంతా కూడా ఎకనామికల్ రీజన్సే ఉంటాయి. అంటే డబ్బు దగ్గరే వస్తుంది. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనో, ఆస్తి పంపకాలు, ఈ రెండు విషయాల చుట్టే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇప్పటివరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరి కొడుకు మానసిక పరిస్థితి కూడా బాగోలేదు అని చెప్తున్నారు పోలీసులు అయితే. మరి ఇంకా ఏంటి డీప్గా ఇంకా ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది.